నీ పేరేం చెప్పావు? అరుణా? ఆరుణ్ సార్. రాసుకోవయ్యా. నాన్న పేరు? సాక్రటిస్. నీ పేరేంట్రా? సాక్రటీస్ సార్. అంటే మీ నాన్న పేరు అరుణా? అవును సార్. ఏంట్రా ఎగతాళిగా ఉందా? కాదు సార్, ఆ? నా పేరులోని మొదటి అక్షరం వాడి ఇన్షియల్ గాను, వాడి పేరులోని మొదటి అక్షరం నా ఇన్షియల్ గాను పెట్టుకున్నాం. మీరిద్దరు అనాథలట్రా? అవును సార్. వీళ్ళు పుట్టడమే భూమికి భారం సార్. రామరాజు. సార్ ఆయన మమ్మల్ని భారం అంటున్నాడే, మరి ఆయన ఏంటో అడిగి చెప్పండి సార్. రే అరవకురా, ఏయ్ ఏమంటున్నాడు వాడు? హెడ్ గారు ఎందుకు పుట్టారని అడిగి చెప్పమంటున్నారు సార్. వాళ్ళు ఎవరు అడిగి చెప్పడానికి ఏదైనా ఒకటే తినగాడగ మనం. సరే సార్, అదేదో మీరే చెప్పండి. నాకు కుటుంబం, బరువు, బాధ్యత అని 100 లక్షల కమిట్మెంట్స్ ఉన్నాయిరా. మీలాగా లక్ష్యం లేకుండా ఊరూరా తిరిగే విధవను అనుకున్నావా? లక్ష్యం అంటే ఏంటి సార్? హ్మ్? లక్ష్యం అంటే థామస్ ఆల్వా ఎడిసన్, ఒక ఐసక్ న్యూటన్, అంతెందుకు కలాంలా పైకి రావాలరా? వాళ్ళలాగా మనం ఎందుకు రావాలి సార్? మనం మనంగానే ఉండిపోదాం సార్. పాయింట్ సార్. ఏంటి పాయింట్? అవును సార్, దేవుడు అందరికీ ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాడు సార్. దానికి మనం సమాధానం రాస్తే చాలు సార్. అనవసరంగా పక్కోడి క్వశ్చన్ పేపర్ కి సమాధానం రాయాలని ట్రై చేస్తే ఫెయిల్ అయిపోతాం సార్. ముందు మనం ఏంటో మనం తెలుసుకోవాలి సార్. ఇలాగే దేశంలో చాలా మంది పక్కోళ్ళలాగే పైకి రావాలని ట్రై చేసి చివరికి పాడైపోతున్నారు సార్. ఫ్యాక్ట్ సార్. ఏంటి ఫ్యాక్ట్? మనిషి నాకు ఒక లక్ష్యం అంటూ ఉండకూడదంటావా? ఏంటి లక్ష్యమా? సార్ భూమి వేడెక్కుతోందన్న సంగతి మీకు తెలీదా? భూమి వేడెక్కుతోందా? ఏంట్రా వాగుతున్నావు? అవును సార్, ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో, ఎప్పుడు భూమి రెండుగా చీలిపోతుందో, ఎప్పుడు మిన్ను విరిగి మీద పడుతుందోనని అందరూ భయంతో చస్తున్నారు సార్. భయపడి చస్తున్నారా? ఇంకోవైపు కోట్లాది జనం ఒక్క పూట తిండి కూడా గతి లేక అల్లాడుతున్నారు సార్. ఈ పరిస్థితుల్లో లక్ష్యం గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు సార్? మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాడే. ఈ పరిస్థితుల్లో లక్ష్యం అంటే రగిలిపోతారు సార్. రగిలిపోతారంట. సార్ బతికున్నన్ని రోజులు వీలైనంత వరకు మంచి చేసి ఆ తర్వాత పోయినా పర్వాలేదు సార్. బతికితే అలాంటి లక్ష్యంతో బతకాలి. రియాలిటీ సార్. ఏంటి రియాలిటీ? అతని లైఫ్ ఎటువైపు వెళ్తుందో ఆలోచించావా? ఎటువైపు అని మనం ఎందుకు సార్ ఆలోచించడం? అది మనల్ని ఎటు తీసుకువెళ్తోందో అటువైపు సంతోషంగా మనం వెళ్ళిపోతూనే ఉండాలి సార్. నేచర్ ఆఫ్ లా సార్. ఏంటయ్యా లాలు అని చెప్పి వీళ్ళని ఎత్తేస్తున్నా? వీళ్ళంతా జీవితంలో చివరిదాకా గెలిచేదే ఉండదు, చూస్తావా? ఎందుకు సార్ గెలవడం? జీవితం ఏమన్నా రేసా? లేకపోతే మనం ఏమైనా గుర్రాలమా? మనం గొప్పోళ్ళం కావాలి, గొప్పగా సంపాదించాలన్నా వచ్చి పుట్టాం. మరి మనిషిగా పుట్టడం అదృష్టం సార్. అది మీకు నాకు దొరికింది. అందుకే నిజాయితీగా బతకాలి, జీవితాంతం ఆస్వాదించాలి సార్. నిజాయితీగా బతికితే డబ్బులు ఎలా సంపాదిస్తావయ్యా? డబ్బు అవసరమే సార్. ఏదో బతకడం కోసం సంపాదించవచ్చు, అందుకని సంపాదించడం కోసమే బతకూడదు సార్. ఏంటయ్యా తెగ నీతులు చెప్తున్నాడు? వీళ్ళంతా పిచ్చినాయాడు సార్. వీళ్ళ పిచ్చి ముదిరి చివరికి హాస్పిటల్లో చేరతారు. పిచ్చోళ్ళమే సార్. ఎందుకంటే వాళ్లే డబ్బు, పదవి, అమ్మాయిలు, ఆస్తులు వీటి మీద ఆశ లేకుండా, పక్కోళ్ళ మీద అసూయ పడకుండా, ఎవరి జీవితం నాశనం చేయకుండా, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పక్క నవ్వుతూ జాలీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు సార్. అలాగే మేము ఎంజాయ్ చేస్తున్నాం సార్. కానీ మీరు చాలా తెలివైనోళ్ళు సార్. 20 సంవత్సరాల తర్వాత ఎలా సెటిల్ అవ్వాలని ఇప్పటి నుంచే బుర్ర బద్దలు కొట్టుకొని ఆలోచిస్తూ మానసికంగా కృంగిపోయి, శారీరకంగా అలసిపోయి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగిపోయి, ఎవరి కోసం కూడబెడుతున్నామో తెలియకుండా కూడబెట్టి చివరికి ఎందుకు పనికి రాకుండా బకెట్ అనేస్తారు కదా సార్. బక్కెట్ తన్నేస్తామా? ఫోర్కాస్ట్ బ్రెయిన్ సార్. ఏవయ్యా వీళ్ళు చెప్పే పాయింట్ కరెక్ట్ గానే ఉందయ్యా. తమ్ముళ్ళు ఇంకొక 10 నిమిషాలు మీ మాటలు విన్నానంటే యూనిఫామ్ ఇప్పేసి మీ వెనకాలే వచ్చేస్తాను. ఏం చేస్తాం, ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళకు సెటిల్మెంట్ సెట్టి. బాబు పాలసీ సార్, ఆ ఫామ్ ఏంటి తీసుకురా. వస్తున్నాం సార్. మేము వెళ్ళొచ్చా సార్? వీళ్ళ దగ్గర సంతకం తీసుకో. అలాగే సార్. ఇటీవయ్యా ఇక్కడ పెట్టండి సార్. ఏంటి సార్ అది? తమ్ముడు ఇది జీవన్ సంఘో పాలసీ. ఉన్నట్టుండి మనం బకెట్ తనేస్తే ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తారు కదా, ఏదో కాస్త ముందు జాగ్రత్త. సార్ పెట్టకండి సార్. బతకడం కోసం డబ్బు ఇస్తామంటే 1000 సంతకాలైనా పెట్టండి సార్. చచ్చిపోయిన తర్వాత డబ్బు చెడగొట్టడానికి వచ్చినట్టున్నాడు. మీ వైఫ్ ని ఫార్మాలిటీ అది ఇది అని తెగ తిప్పిస్తారు సార్. తెగ తిప్పిస్తారా? ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో డబ్బులు అయిపోతే నా భార్య వెంటనే కంగారుగా నాకు ఫోన్ చేస్తుంది. నేనే బకెట్ తన్నేసాను అనుకో, ఎవరికి ఫోన్ చేస్తుంది, ఎవరిని డబ్బులు అడుగుతుంది? సార్ ఏంటి క్లెయిమ్ చేయడం అంతా మేము చూసుకుంటాం సార్. ఏమయ్యా నా భార్యకి సెల్ ఫోన్లు ఎర్ర బటను పచ్చ బటన్ తప్ప ఏమీ తెలియదయ్యా. సార్ దయచేసి అతని మాటలేం మీరు నమ్మకండి సార్. చెప్తే వినే రకం కూడా కాదే. బెనిఫిట్స్ ఉన్నాయి సార్. సపోజ్ ఈ రోజు మీరు చనిపోయారే అనుకోండి, ఏదో మాట వరుస కన్నాను సార్. చనిపోయానా? ఏమయ్యా శుక్రవారం రోజు ఇలా అశుభంగా మాట్లాడతావేంటి? అది కాదు సార్. నీ మాటలు సరిగ్గా లేవు గానీ ఇంకో రోజు చూసుకుందాం సార్ బ్రదర్, వెళ్ళవయ్యా. నలుగురు బతకడం కోసం డబ్బిచ్చే కంపెనీ ఏదైనా ఉంటే చూసి చేరు బ్రదర్. మూసుకో, మాకు తెలుసు. తమ్ముళ్ళు మీరు బయలుదేరండి, నేను బయలుదేరాలి. డే జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే సార్. మొత్తానికి నన్ను కాపాడేవయ్యా. అంతా చెడగొట్టే పోతరా. అతని మాట విని నేను ఆ పాలసీలో సంతకం చేసి, ఒకవేళ నేను బకెట్ తన్నేస్తే ఆ జీవన్ సింగో పాలసీ వాళ్ళు నా భార్యకు డబ్బులు ఇచ్చారా లేదా అని నేను చనిపోయిన తర్వాత కూడా బాధపడేవాడిని కదూ. భలేవారు సార్. ఎందుకు సార్ బాధపడ్డాం? బాధపడ్డంలో ఒక అడుగు పెరగం తరగం అని కాన్వెంట్ లో మాకు మా ఫాదర్ చెప్పారు సార్. బైబిల్ వర్డ్ సార్. వాటిని చూసారా సార్?
అవేమన్నా ఉదయాన్నే లేచి ఇస్త్రీ చేసుకుని డ్రెస్ వేసుకుని జీప్ ఎక్కి కూర్చొని వీధి వీధికి రౌండ్ వెళ్తున్నాయా, లేక అడ్డమైనవి దొంగిలించి ఏమయ్యా, రావురా. ఆ కొటికి ఈ కొటికి తిరిగి పక్కోడి కడుపు కొట్టి కూడబెట్టుకుంటున్నాయా? ఎంత సంతోషంగా ఎగురుతున్నాయో చూడండి సార్. ఎందుకంటే రేపటి గురించి వాటికి దిగులు లేదు సార్. గ్రేట్ సార్. వాటికి మాకు ఒకే ఒక తేడా ఉంది సార్. ఏంటి? వాటికి రెక్కలు ఉన్నాయి, మాకు లేవంతే. వావ్.